నమస్కారం అండి. మీరు చూస్తున్న యూటీ ఫార్మింగ్ ఛానల్. నేను మీ ఉపేందర్ని. బొప్పాయి గురించి మీకు ఏదైనా సరే సమస్య అనిపిస్తే ఏది మనం ఎప్పుడు నాటుకోవాలి, ఎప్పుడు వేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ప్రతి వీడియో తీస్తూనే ఉన్నాను. అయినా సరే రైతులు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో తప్పు లేదు ఫోన్ చేయడం వల్ల. కాకపోతే మధ్యలో మీరు వీడియోస్ పూర్తిగా చూడండి. చూడకుండానే ఫోన్ చేయడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నాకు. నేను డీటెయిల్స్ మొత్తం వీడియోలో పెడుతున్నాను కదా, మీకు ఫోన్లో చెప్పడం కంటే. అంతగా మీకు అనిపిస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే ఫీల్డ్కి పిలవండి, నేను వస్తాను అక్కడికి. మీరు ఎక్కడ రమ్మంటారో అక్కడికి నేను వస్తాను. లేదు అనుకుంటే మీరే మా కాడికి రండి. సో మా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం కాడ వచ్చేయండి, నేను మీకు కలుస్తాను. కలిసి 2-3 అవర్స్ 2-3 అవర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అన్నీ చెప్పడం జరుగుతుంది. అంతే ఫోన్లో అనేది ఎక్కువసేపు ఉండకూడదు. ఏదైనా సరే డైరెక్ట్గా ఉండడం బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ప్రజెంట్ ఏంటంటే మనకి ఇంకా ఎన్నెల్లో గ్యాప్ లేదండి. ఇంకా సుమారుకి ఎంత నెల గ్యాప్ ఉంది? ఇది వచ్చి మనకి ఏప్రిల్, మే 1 నెల గ్యాప్ ఉంది. ఈ మే నెలలో మనం ఏం చేసుకోవాలి అర్థమైందా? మే నెలలో మనం ఎలా బొప్పాయి సాగు ముందు అడ్వాన్స్ స్టేజ్లో ఉండాలి. అందరూ కోడి పెంట అంటారు, ఆవు పెంట అంటారు. సో ఏది తీసుకోవాలి అడ్వాన్స్ స్టేజ్లో? ఇవి తీసుకోవడం వల్ల మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి, తీసుకోకపోవడంలో నష్టం ఏంటి, తీసుకోవడంలో లాభం ఏంటి? సో పూర్తిగా మనం తెలుసుకుందాము. అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, కొత్తగా చూసే వాళ్ళని సరే పాత వాళ్ళని సరే, ఇప్పుడు సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదు. సో ఇవన్నీ ఎందుకంటే మీ వీడియోస్ పక్కన కింద వస్తుంది SUBSCCRIBI వస్తుంది, సబ్స్క్రైబ్ అని వస్తుంది. మీకు ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ చిన్న క్లిక్ చేయలేదా? వీడియోస్ చూస్తున్నారు చాలామంది, వాచింగ్ చేస్తున్నారు. వాచింగ్ అనేది మన కౌంటింగ్ అనేది కాదండి. ప్లీజ్ మీ వంతు మీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితేనే నాకు ఒక హ్యాపీ ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము ప్రతి ఒక్క రైతు ఏం చేస్తున్నారంటే 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు బొప్పాయి సాగు చేస్తూనే ఉంటారు. సో చాలా హ్యాపీ అండి, చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే బొప్పాయి వేసిన తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తారు, అడుగు మందులు వేయడం కానీ, రసాయనాలు యూజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడానికి మీకు తర్వాత ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది. మీకు అది అర్థం కావట్లేదా? ప్రతి రైతులు మన వీడియో చూస్తున్నారు కదా. ఇలా కాకుండా మనం ముందుగా ఏం చేసుకోవాలంటే, అవతల మొక్కేసిన తర్వాత అడ్వాన్స్ స్టేజ్ తీసుకోవడం కంటే ముందు అడ్వాన్స్ స్టేజ్ తీసుకుంటే మనకి లాభం కదా. ఈ చిన్న లాజిక్ మర్చిపోతాం ప్రతి రైతు అని చెప్పేసి. ఎంత అండి ఖర్చు? మహానికి ఎకరానికి ఎంత అండి ఖర్చు? ఎకరానికి 3-4 ట్రిప్పులు వేసుకోలేరా మనం? ఆవు పెంట వచ్చేసి, ఆవు పెంటనే కోడి పెంట ఇంకో నెక్స్ట్ వీడియో చెప్తాను టాపిక్ అండి. ఆవు పెంట అండి మహాది ఎకరానికి 3 ట్రిప్పులు పడతాయండి. అది వేసుకోలేరా మనము? వేసుకుంటే ఎంత లాభం తెలుసా? మనకి భూమిలో ఎటువంటి సరే సూక్ష్మజీవులు ఏదైనా సరే యాంటీబ్యాక్టీరియాస్ మనకి ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా మనకి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. మనకి భూమిలో ఎటువంటి లోపమైనా సరే, విల్ట్ లోపమైనా సరే, ఏదైనా లోపం ఉన్నా మనకి NPK, ఫాస్ఫరస్ అని చెప్పేసి, నత్రజని అని చెప్పేసి ఏదైనా లోపం మనకు ఉన్నా కూడా అవి రీకంటిన్యూ చేస్తుంది. మనకి మంచి యాక్టివిటీ చేస్తూ ఉంటుంది. మనకి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మనం బయట చేసిన వర్మి కంపోస్టు అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకంటే మనం ముందుగానే మనము ఒక ఆవు పెంట ఎకరానికి 3 ట్రిప్పుల కింద 4 ట్రిప్పులు ఎంత మీకు అది అమౌంట్ ఎక్కువ ఉంటే నో ప్రాబ్లము. లేదు మీ దగ్గరలో ఎక్కువ ఆవు పెంట మీకు ఇది మనకి గోశాల ఉంటాయి, కొంతమంది విలేజ్లో కూడా దొరుకుతూ ఉంటుంది ఎక్కువగా. మనకి అలా దొరికినప్పుడు మీ అమౌంట్ బట్టి, మీ ఎకరాలను బట్టి వేసుకోండి. భూమి సారంతా మనం పెంచుకోవచ్చు, బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు మనము. ఇంకా దేనికంటే మనకి ఇది మైక్రో న్యూట్రియన్స్ లాగా చాలా వరకు పనికొస్తుంది. బయో ఆర్గానిక్ లాగా మనకి ఇది ముందు అడ్వాన్స్ స్టేజ్లో పనికొస్తుంది. మనకి భూమిలో ఒక 50% భూమి బలం ఉంటుంది మనకి, ఇంకో 50% మనకి ఈ పెంట బలం ఎక్కువ ఉంటుంది మనకి. సో దేనికంటే మనకి తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఒక 10 రోజులకి అలా వ్యవధి ప్రకారంగా మనకి ఒక పెంట అనేది మనకి అంత వ్యవధిగా పనిచేస్తూ ఉంటుంది. సో ఎటు చూసినా కూడా మనకి ఆవు పెంట అయినా సరే చాలా వరకు బలం అండి. మనం ముందుగా లేకుండా రసాయనాలు, అడుగు మందులు వేయడం వల్ల చాలా నష్టం అండి. అది ఎలా ఇప్పుడు బ్యాగులు వచ్చేసి మనం ఎలా అనుకుంటామని, బ్యాగులు 10 అయినా సరే, పొటాష్ అయినా సరే, 20 అయినా సరే, ఏదైనా సరే ఒక బ్యాగ్ అనుకోండి మీరు. జస్ట్ ఎంతసేపు మనకి వేసిన రోజు 3వ రోజు నుంచి 7వ రోజు దాకా పనిచేస్తుంది, క్లోజ్. దాని ద్వారా మళ్ళీ ఇంకో బ్యాగ్ వేయాలి మనము. ఈ రోజులో ఒక బ్యాగ్ ఎంత ఖర్చు తెలుసా? 2,000 నుంచి 2,500 దాకా ఉంది సుమారు ఖర్చు. ఒక ఎకరానికి 3-4 బ్యాగులు కట్టేయాలి. నీకు అర్థమవుతుంది కొంచెమైనా సరే, 3-4 కట్టలు వేయాలి బ్యాగులు వచ్చేసి. సో ఇంత మనం ఏది పై గుళికలు వేయడం వల్ల ఇవన్నీ మనకి ఎందుకండి? అడ్వాన్స్ స్టేజ్లో ముందు అది తప్పదు. సో అది కొంచెం వరకు వేస్తారు చాలామంది. ఇది వేసుకుంటే మనము ఒక 3 బ్యాగులు కాడ ఒక బ్యాగ్ వేసుకోవచ్చు మనం. అది సో అంత ఈక్వల్గా ఉంటుంది మనకి. ఎందుకంటే మన ఈ పెంట వేసుకోవడం మనకి ఏంటంటే, వానపాములు మనకి ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది, మనకి ఎక్కువ తయారైతే మనకి తయారు చేసిన వానపాములు పడేయడం కంటే మన ఆవు పెంట ఎంత ఎక్కువ మోతాదు వేసుకుంటే మనము అంత మంచిదండి. క్రాప్కి అంత మంచి క్రాప్ వస్తుంది మనకి. సో కాయ సైజ్ కానివ్వండి, షైనింగ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఏదైనా సరే మన పంట ఎంత ఒక 10 టన్నులు మనం అనుకుంటే సుమారుగా ఒక 10 నుంచి ఒక 5 కానీ 10 టన్నులు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది మనకి. సో ఒక 10 టన్నులు ఎక్స్ట్రా వస్తుందంటే ముందు ఒక 5,000-10,000 ఖర్చడానికి ఏం బరువు అండి మనకి.
చాలామంది అంటారుగా మాది కౌలు భూమి అండి, మరి వేసుకోవడం లాభం ఏముందండి, మరి సొంత భూమి అయితే వేసుకోవచ్చు అంటారు. ఏం కౌలు భూమి అయితే మీరు డబ్బులు పెట్టట్లేదు. కౌలు భూమి అనేది పంట అసలు భూమి అయితే ఏ భూమి అయితే భూమే కదా. ఏ భూమి అయినా మనం ఖర్చు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. మనం ఒక ఎకరానికి వచ్చేసి దగ్గర 1,00,000 నుంచి 2 లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం. ఆ 2 లక్షలు మీకు లాస్ వస్తే ఎంత లాస్ చేస్తుంది? మీకు క్రాప్ వస్తే ఎంత అండి? మహా అయితే ఎకరానికి 10,000 ఖర్చు చేస్తే మీకు ఇంకో 1,00,000 2 లక్షలు మిగిలింది కదా మీకే. అది కదా కావాలి కానీ మనకి కౌలు భూమి, సొంత భూమి కాదు, ఈ భూమి ఆ భూమి ఇవన్నీ వద్దండి. భూమి సారవంతం మనం పెంచుకోవాలి ఎప్పుడైనా సరే. మనం భూమి లెవెల్ అనేది పెంచుకోవాలి ఎప్పుడైనా సరే. పెంచుకుంటేనే మనకి క్రాప్, ఏ క్రాప్ అయినా సరే, ఇది బొప్పాయి అయినా కాదు, బొప్పాయి అయినా, మిర్చి అయినా, వరి అయినా, ఏ దేనికైనా సరే ఒక మీరే అబ్జర్వేషన్ చేసుకోండి. ఒక 3 ఎకరాలకి పెంట వేయండి, ఒక 3 ఎకరాలకి పెంట వేయకుండా సాగు చేయండి. అప్పుడు మీకే వేసిన భూమి సాయిల్స్ ఎలా ఉంది, అంటే క్రాప్ సెక్షన్ ఎలా ఉంది, ఏం దానికి ఎలా ఉంది మీకే తెలిసిద్ది. ఒక నెల అబ్జర్వేషన్ అవుతూ ఉంటుంది ప్లాంట్కి. దానికి ఏం కావాలో, మొక్కకి ఎటువంటిది మనకి కావాలో, ప్రతి ఏది మనకి మైక్రో న్యూట్రిన్స్ ఉంటుంది, అంటే ఒక ఆర్గానిక్ టైప్గా మొక్కకి ఏం కావాలో అన్ని విధాలుగా మనకి పనికి వస్తుంది. పెంట వేయడం వల్ల ఏంటంటే మనకి భూమిలో మనకి ఎక్కువ మనకి వాటర్ అనేది కంటెంట్ తగ్గినా కూడా, అంటే తక్కువ శాతం ఉన్నా కూడా పెంట అనేది పై వాటర్ మనకి పడుతూ ఉంటుంది కదా. పై వాటర్ పడినప్పుడు మనం అబ్జర్వేషన్ చేసుకుంటుంది. పెంట అనేది ఎక్కువ అబ్జర్వేషన్ చేసుకొని మొక్కకి ఎప్పుడు వాటర్ కంటెంట్ ఇవ్వాలో అప్పుడు ఇస్తూ ఉంటుంది. సో మొక్క ఎప్పుడు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతేగానివ్వండి మనం పెంట వేయకపోతే ఎక్కువ భూమి అనేది వేడి వల్ల మనం నశించిపోతుంది మనకి. అంటే మొక్కకి సరైన న్యూట్రిన్స్ లేక, బలం లేక, దానికి కావాల్సిన మొక్కకు కావాల్సిన, సో ఇలా వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి హ్యాపీ అండి. పెంట అనేది వేసుకోండి. మీకు పెంట అనే కాకుండా చాలామంది వేపపిండి, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలాంటివి మనకి, అలాగే సూపర్ బ్యాగులు కూడా వేసుకోవాలి. సో వీటి గురించి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, తప్పని కామెంట్ చేయండి వాట్సాప్కి, లేకుంటే ఫోన్ చేయండి, యూట్యూబ్లో ప్రతి అడగండి, నేను చెప్తా ఉంటాను. సో వేసుకోవడం చాలా వరకు మంచిది, అదొకటి మాత్రం చెప్పగలుగుతాను. వేసుకోకపోతే నష్టం అయితే మనకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియో అనేది మన కోడి పెంట ఒకటి వీడియో తీస్తాను. ఇంకోటి మనకి ఒక నెక్స్ట్ ఒక 1 మంతే ఉంది. ఆ 1 మంత్లో ఏదో ఒక పెంట వేసుకోండి. మీకోసం నేను చెప్తున్నాను, నా కోసం కాకుండా మీకోసం చెప్తున్నాను. నేను వేసుకుంటా ఆల్మోస్ట్, కాకపోతే మీరు కూడా వేసుకోవాలి కదా. మీకు ₹1 రావాలంటే మీరు వేసుకోవాలి కదా. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.